చేస్తారు చంద్రశేఖర్ రావు సార్ కృష్ణపల్లి ఒక్క నిమిషం సార్ ఏం జరిగింది ఒక్కసారి సార్ అవును సార్ ఏం జరిగింది సార్ ఒక మిత్రుడిని బట్టి అర్జెంట్ పని ఉందని ఇక్కడికి రప్పించి కింద వచ్చి మిత్రుడితో మాట్లాడుతుంటే చుట్టూతో పోలీసులు రౌండ్ పోలీసులను కూడా తెలియదు వాళ్ళు వచ్చి కొట్టి ఈడ్చుకొని వచ్చేదిగో ఇక్కడ దెబ్బ కూడా తగిలింది నా వాచ్ పోయింది చేసి దాడి చేసి పైకి తీసుకొచ్చి రూమ్ లో దోషిండ్రు. దీంట్లో ఈరోజు కేసీఆర్ గారు శాసనమండలి ఎన్నికలలో సీటు గెలవాలని ఒక కోరికతోని లేదా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక గతంలో ఏవైతే అక్రమ కేసులు కొన్ని పెట్టిండో అందులో భాగంగా ఇవి కొన్ని అక్రమ కేసులు పెడుతున్నాడు. నేను రాబోయే 25 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా రాజకీయంగా ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారి మీద పోరాడతా. ఈ రోజు ఏదైతే జరుగుతుందో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వర్సెస్ కేసీఆర్ టీఆర్ఎస్ కాబట్టి దీంట్లో నైతిక స్థైర్యం కోల్పోను అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా నిలబడి పోరాటం చేస్తా. చంద్రశేఖరరావు గారు నా కుర్చీలకెళ్ళి దించుతా. చంద్రశేఖరరావు గారిని కుర్చీలకెళ్ళి దించి ఆయన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఏదైతే అక్రమంగా తన అన్యాయాలకు ఆస్తులు కట్టబెట్టిండో అన్ని కేసులు కట్టిస్తా. ఇదే చంద్రశేఖరరావు గారిని ఈ రోజు నా మీద ప్రయోగించిన పోలీసు అధికారులు ఎవరైతున్నారో వాళ్ళనే పెట్టి ఈడ్చుకొచ్చి లోపలేపిస్తా. అక్రమ కేసులు ఏవైతే పెట్టి నా మీద ఈ రోజు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రశేఖరరావు గారు వర్సెస్ రేవంత్ రెడ్డి అది జరగనియండి. ఎంత కాలమైనా నేను పోరాటం చేస్తా. రాజకీయంగా ఎదుర్కొంటే ఈ అక్రమ కేసులు కానీ కుట్రలను కానీ రాజకీయంగా ఎదుర్కొన్న సత్తా నాకుంది. నాకు మనోస్థైర్యం ఉంది, మనోధైర్యం ఉంది. నా పార్టీ నా వెనకాల ఉన్నారు, నా కార్యకర్తలు అందరూ వెనకాల ఉన్నారు. 50 లక్షల మీ దగ్గర దొరికిందని చెప్తున్నారు కదా, ఇప్పుడు నీ పేరు రాస్తే ఏం చేస్తావు? పోలీసులు నేను తీసుకొచ్చి లోపలేసి నీ పేరు రాసి నాకు ఏం చేస్తావు? మీరు అట్లా వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎవరు, ఏ ప్రభుత్వంలో పనిచేస్తారు, ఎవరా ఎమ్మెల్యే, ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎవరు నామినేట్ చేస్తే ఎమ్మెల్యే అయినా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే అని చూపిస్తున్నారో ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ రోజు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది మీకు తెలియదా? మీ మీడియా గొంతు కోసినప్పుడు మీకు తెలియదా? మీడియాని ఎట్లా పనిచేసిండు? ఈ రోజు చంద్రశేఖరరావు గారు తనకు వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజు ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవాలనో లేకపోతే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టించి లొంగి ఆయన పార్టీలోకి వస్తే మంచిది, ఎదిరించి నిలబడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని రిమాండ్ చేయాలనో లేకపోతే అక్రమ కేసులు జరుగుతున్నాయి. కాబట్టి ఏదైనా చంద్రశేఖరరావు గారి మీద నేను పోరాటం చేస్తాను. 6 గంటలకు బాగుంది, మంచిగా అడిగినావు. నీ ఛానల్ ఆఫీస్ ఆడుంటే ఇది ఎందుకున్నావు? అందుకే నా మిత్రుడు నాకు కావాల్సినోడు ఇబ్బంది ఉన్నది. 6 గంటలకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీటింగ్ ఉందని చెప్తే ఇక్కడ నుంచి పోయి క్యాంప్ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నేను బయలుదేరినా. ఇక్కడ తార్నాకలో ఉన్నా, మీరు రాండి అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి నాకు రావాల్సినంత అవసరం కానీ నాకేం పని ఉంది ఇక్కడికి రావడానికి? నేను క్యాంపులో నుంచి చంద్రబాబు నాయుడు గారిని 6 గంటలకు కలిసేది ఉంటే ముందుగా మిత్రుని వచ్చి ఆయన ఏదైతే సమస్య చెప్పుకుంటున్నాడో విని మాట్లాడిపోదామన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. జరగనియండి, పర్వాలేదు. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంకోరికి నచ్చొచ్చు. చంద్రశేఖరరావు గారి మీద పోరాటం చేస్తా. చంద్రశేఖరరావు గారిని కుర్చీలకెళ్ళి దించుతా. ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో నెగ్గడం కోసం చంద్రశేఖరరావు గారు చేసే ప్రయత్నాలు అన్నిటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేశారో, ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని ఈ రోజు గెలిపించుకోవడానికి మా మీద కేసులు పెడుతున్నారు. ఏం పర్వాలేదు, అన్ని కేసులను ఎదుర్కొంటాం. అన్ని రకాల ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేస్తారు. నాకేం అవసరం ఉందండి? ఎన్నికలలో నేను ఏమన్నా పూర్తి చేసినా హలో కాళ్ళు
ఒక మిత్రుడిని పెట్టి అర్జెంట్ పని ఉందని ఇక్కడికి రప్పించి కింద వచ్చి మిత్రుడితో మాట్లాడుతుంటే చుట్టూతా పోలీసులు రౌండ్ ఆ పోలీసులను కూడా తెలియదు. వాళ్ళు వచ్చి కొట్టి ఈడ్చుకొని వచ్చారు. ఇక్కడ దెబ్బ కూడా తగిలింది, నా వాచ్ పోయింది. చేసి దాడి చేసి పైకి తీసుకొచ్చి రూమ్ లో దోషిండ్రు. దీంట్లో ఈ రోజు కేసీఆర్ గారు శాసనమండలి ఎన్నికలలో సీటు గెలవాలని ఒక కోరికతోని లేదా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక గతంలో ఏవైతే అక్రమ కేసులు కొన్ని పెట్టిండో అందులో భాగంగా ఇవి కొన్ని అక్రమ కేసులు పెడుతున్నాడు. నేను రాబోయే 25 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా రాజకీయంగా ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారి మీద పోరాడతా. ఈ రోజు ఏదైతే జరుగుతుందో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వర్సెస్ కేసీఆర్ టీఆర్ఎస్ కాబట్టి దీంట్లో నైతిక స్థైర్యం కోల్పోను అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా నిలబడి పోరాటం చేస్తా. చంద్రశేఖరరావు గారు నా కుర్చీలోకి వెళ్ళి దించుతా. చంద్రశేఖరరావు గారిని కుర్చీలోకి వెళ్ళి దించి ఆయన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో క్రమంగా తన అన్యాయాలకు ఆస్తులు కట్టబెట్టిండో అన్ని కేసులు కట్టిస్తా. ఇదే చంద్రశేఖరరావు గారిని ఈ రోజు నా మీద ప్రయోగించిన పోలీసు అధికారులు ఎవరైతున్నారో వాళ్ళనే పెట్టి ఈడ్చుకొచ్చి లోపలేపిస్తే అక్రమ కేసులు ఏవైతే పెట్టి నా మీద ఈ రోజు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రశేఖరరావు గారు వర్సెస్ రేవంత్ రెడ్డి అది జరగనండి. ఎంత కాలమైనా నేను పోరాటం చేస్తా. రాజకీయంగా ఎదుర్కొంటే ఈ అక్రమ కేసులు కానీ కుట్రలను కానీ రాజకీయంగా ఎదుర్కొనే సత్తా నాకుంది. నాకు మనోస్థైర్యం ఉంది, మనోధైర్యం ఉంది. నా పార్టీ నా వెనకాల ఉన్నాయి, నా కార్యకర్తలు అందరూ వెనకాల ఉన్నారు. 50 లక్షల దగ్గర దొరికినాయని చెప్తున్నారు కదా, దాని గురించి ఇప్పుడు నీ పేరు రాస్తే ఏం చేస్తావు? పోలీసులు నేను తీసుకొచ్చి లోపలేసి నీ పేరు రాసింది దానికి ఏం చేస్తావు? వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎవరు, ఏ ప్రభుత్వంలో పనిచేస్తారు, ఎవరా ఎమ్మెల్యే, ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎవరు నామినేట్ చేస్తే ఎమ్మెల్యే అయినా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే అని చూపిస్తున్నారో ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈరోజు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది మీకు తెలియదా? మీ మీడియా గొంతు కోసినప్పుడు మీకు తెలియదా? మీడియాని ఎట్లా పనిచేసిండు? ఈ రోజు జూన్ 2017 తెలంగాణ శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి. 6 స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా 7 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 5 టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించడం జరిగింది. ఈ రోజున్న మా సంఖ్య ప్రకారం మాకు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం 5కు 5 ఎమ్మెల్సీ స్థానాలను మేము గెలుచుకోబోతున్నాం. అయితే టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి గండి కొట్టాలని ప్రయత్నాలు చేసి కుట్రలు చేసి టీఆర్ఎస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీల శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్నది, ప్రలోభ పెడుతున్నది అని చెప్పి గడిచిన వారం రోజులుగా ప్రచారం చేసి ప్రజల దృష్టిని మళ్లించి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నాటకానికి తెరలేపి రేవంత్ రెడ్డి గారు మా నామినేటెడ్ శాసనసభ్యులు ఎల్విస్ స్టీఫెన్సన్ ఇంటికి వెళ్ళి ఆయనను గడిచిన కొన్ని రోజులుగా డబ్బుల ఎరచూపి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయమని అడిగే ప్రయత్నం చేస్తూ ఈరోజు డబ్బుతో పట్టుబడ్డట్టుగా ఛానల్స్లో చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా రాజకీయాలను కలుషితం చేయడం, ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదటి నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయి అంటే దానికి ప్రధాన కారకుడు కూడా చంద్రబాబు నాయుడు గారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇంత నీచ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలో రేవంత్ రెడ్డి గారు యాక్ట్ చేయడము చాలా దురదృష్టకరం. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిందని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి పార్లమెంట్లో బిల్ పాస్ అవుతున్న సందర్భంగా ఆ బిల్లును కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకుండా ప్రయత్నాలు చేసి చివరికి రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా అడ్డుకునే
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొంతమంది నాయకులు ఒత్తాసు పలుకుతూ ఆయన ఇచ్చే ప్యాకేజీలకు ఆయన మోచేతి నీళ్లకు ఆశపడి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఆ ప్రయత్నంలోనే భాగంగానే టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడం ద్వారా మేము తెలంగాణలో ఉనికి పెట్టుకోవచ్చు, అదేవిధంగా నైతికంగా టీఆర్ఎస్ ను దెబ్బతీయవచ్చు అని ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టున్నారు. పాపం ఇవాళ ఆయన ప్రయత్నము బెడిసి కొట్టి ముక్కు, మూతి, పళ్ళు, కళ్ళు, చెవులన్నీ కూడా పగిలిపోయే విధంగా మరి ఈరోజు ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దండి, తెలంగాణలో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు అని చెప్పి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అధికారికంగా ఏసీబీ వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఎవరైతే ఆ సంఘటన దగ్గరికి వెళ్ళిన అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పిన తర్వాత మిగతా విషయాలపైన స్పందిస్తాం. కాస్తంతరైనా సిగ్గుండాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని డీసీపీ దగ్గరికి వెళ్తున్నారు మీరు? కనీసము ఏసీబీ అధికారులు కానీ అక్కడికి వెళ్ళిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాతనే మీరు స్పందిస్తే బాగుండేది. వాళ్ళు చెప్పే వరకు కూడా ఆగకుండా వాళ్ళ జరిగిన విషయాలు ఏంటో వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా ముందుగానే స్పందించి వెళ్తున్నారంటే నాకు ఒక అనుమానం వస్తున్నది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆపరేషన్ చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్రావు గారికి తెలుసు. బహుశా ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వస్తుందేమో అని, రేపు వార్డు నెంబర్ 1 అవుతాడేమో అనే ఆలోచనలో ఎర్రబెల్లి దయాకర్రావే ఈ సమాచారం ఇప్పించి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించాడని అనుమానపడుతున్నాను. 1 జూన్